హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 8 అనేది స్టార్ట్ చేసాం కదా, సీక్వెన్సెస్ అండ్ సిరీస్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం జామెట్రిక్ మీన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. జామెట్రిక్ మీన్ గురించి నేర్చుకునే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుందని నేర్చుకున్నాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏఆర్ AR square, AR cube, so on, AR n minus 1, so on, ఇన్ఫైనైట్ అయితే ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇది ఏంటి? ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అని. అండ్ ఆర్ అనేది ఏమిటమ్మా? కామన్ రేషియో. ఓకే, ఆర్ అనేది కామన్ రేషియో అని. అదేవిధంగా ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అని డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ nth టర్మ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ nth టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు AR పవర్ n మైనస్ 1. ఓకే, అంటే సపోజ్ మనకి 16th టర్మ్ కావాలి అంటే ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? n ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే A16 ఈక్వల్ టు AR పవర్ 16 మైనస్ 1 అంటే ఏమవుతుంది? AR పవర్ 15 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏ విధంగా చెయ్యాలని నేర్చుకున్నాం కదా. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏ విధంగా చేస్తాం? SN అని డినోట్ చేస్తాం. A ఇంటూ 1 మైనస్ R పవర్ n బై 1 మైనస్ R. ఓకే, సమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సరే, ఇంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి అమ్మా, జామెట్రిక్ మీన్ గురించి తెలుసుకుందాం. మనం ఎర్లియర్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం? ఏబి అనేవి 2 పాజిటివ్ నెంబర్స్ అయితే వాటి యొక్క జామెట్రిక్ మీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. సపోజ్ 2, 8 అనేవి 2 నెంబర్స్ అయితే వీటి యొక్క జామెట్రిక్ మీన్ ఏ విధంగా చెప్పొచ్చు? జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పొచ్చు. అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు? 2, 4, 8 ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్పొచ్చు కదా. సో ఓన్లీ 1 నెంబర్ ఫైండ్ చేసాం. నార్మల్ 2 నెంబర్స్ తీసుకొని జామెట్రిక్ మీన్ ఫైండ్ చేసాం. అయితే ఈ మెథడ్నే ఇంకొంచెం జనరలైజ్డ్ చేస్తే, సపోజ్ నేను A, B అనే 2 నెంబర్స్ తీసుకున్నా, పాజిటివ్ నెంబర్స్. ఈ రెండింటి మధ్య ఉండే n నెంబర్స్ ఫైండ్ చేయాలనుకుంటున్నాను, n పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఓకేనా? సో అయితే ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండే ఈ నెంబర్స్ని ఫైండ్ చేయాలి అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ టర్మ్ A1 అంటే A, సెకండ్ టర్మ్ A2 అంటే AR, థర్డ్ టర్మ్ A3 అంటే AR స్క్వేరు, సో ఆన్. GN అనేది ఎన్నో టర్మ్ అవుతుంది? n+1 టర్మ్ అవుతుంది. కావాలంటే చూడండి, G1 అనేది సెకండ్ టర్మ్, G2 అనేది థర్డ్ టర్మ్ అంటే 2+1, Gn అనేది ఏమవుతుంది? n+1 టర్మ్ అవుతుంది. అండ్ B అనేది ఏమవుతుంది? n+2 టర్మ్ అవుతుంది. ఓకే, ఇక్కడ B అనేది ఏమైంది? n+2 టర్మ్ అయింది. ఓకే, అయితే n+2 టర్మ్ ఏ విధంగా ఉంటుంది? A3 అయితే AR స్క్వేర్ ఉంది, సో ఆన్. AN అయితే AR పవర్ n మైనస్ 1. ఇక్కడ ఉన్నదేంటి? AN+1 ఏ విధంగా ఉంటుంది? AR పవర్ n, నెక్స్ట్ టర్మ్ AR పవర్ n+1లో ఉంటుంది. అంటే B అనేది ఏమవుతుంది? B అనేది AR పవర్ n+1. మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాం? ఈ AB మధ్య ఉండే ఈ n పాజిటివ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఫైండ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ A అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు పంపిస్తే డివైడ్ చేస్తుంది కదా. ఏమవుతుంది? R పవర్ n+1 ఈజ్ ఈక్వల్ టు B బై A అవుతుంది. నెక్స్ట్ R పవర్ n+1 కదా, పవర్ 1/n+1 చేస్తే ఏమవుతుంది? R ఈక్వల్ టు B బై A పవర్ 1/n+1. ఓకేనా? సో కామన్ రేషియో అనేది తెలిసింది కదా. ఎప్పుడైతే కామన్ రేషియో తెలిసిందో అప్పుడు మనం అన్ని టర్మ్స్ ఫైండ్ చేయొచ్చు కదా. ఏమవుతుంది? G1 ఏమవుతుంది? G1 అంటే ఇక్కడ ఏంటి? AR A ఇంటూ R అంటే వాల్యూ ఏంటి? B బై A 1/n+1. ఓకే,
అదేవిధంగా G2 అంటే ఏంటి? G2 ఈజ్ ఈక్వల్ టు AR స్క్వేర్. అంటే ఏమవుతుంది ఇక్కడ? A ఇంటూ ఆర్ స్క్వేర్ B/A పవర్ 2/n+1. సో ఆన్ ఆ విధంగా Gn అనేది ఏమవుతుంది? AR పవర్ n, దట్ ఈస్ A B/A హోల్ పవర్ n/n+1. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా జనరలైజ్డ్ టర్మ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ అరిథమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్. సో అరిథమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ మధ్య రిలేషన్ చూద్దాం. సపోజ్ ఏ అనేది అరిథమెటిక్ మీన్ అనుకోండి అండ్ జీ అనేది జామెట్రిక్ మీన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏ బి అనే 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే కనుక అరిథమెటిక్ మీన్ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు A+B/2 అవుతుంది. జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? √AB అవుతుంది. ఓకేనా, ఇప్పుడు A మైనస్ జీ చెయ్యండి, ఏమవుతుంది? A-G ఈజ్ ఈక్వల్ టు A+B/2 మైనస్ జీ అంటే √AB, దట్ ఈక్వల్ టు LCM 2 అవుతుంది కదా. 2 తీస్తే A+B మైనస్ 2 ఇంటూ √AB అని రాయొచ్చు. అయితే ఏని √A స్క్వేర్ అని రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏనే వస్తుంది. అదేవిధంగా బీని కూడా √B స్క్వేర్ అని రాయొచ్చు. -2 √A ఇంటూ √B/2. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉంది? A² + B² -2AB ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో √A ప్లస్ B ప్లేస్లో √B ఉంది. A+B హోల్ స్క్వేర్ బై 2. అయితే ఇక్కడ చూడండి, ఇది హోల్ స్క్వేర్ టర్మ్. స్క్వేర్ టర్మ్ ఎప్పుడు పాజిటివే కదా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? ఈ వాల్యూ అనేది >= 0 అని చెప్పొచ్చు. సో A-G అనేది ఏమైంది? A-G అనేది >= 0 అయ్యింది. దట్ ఇంప్లైస్ ఏ అనేది >= G అవుతుంది. సో అరిథమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? అరిథమెటిక్ మీన్ అనేది ఆల్వేస్ >= జామెట్రిక్ మీన్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అరిథమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ 8.2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? ఫైండ్ ద 20th and nth టర్మ్స్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఇచ్చారు. 20th టర్మ్, nth టర్మ్ ఫైండ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్, ఏంటి ఇచ్చారు? 5/2, 5/4, 5/8 సో ఆన్. ఓకే, మనకి nth టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో? an ఈజ్ ఈక్వల్ టు AR⁻n-1 అని తెలుసు కదా. ఇక్కడ ఇప్పుడు ఏ అనే వాల్యూ తెలియాలి, ఆర్ వాల్యూ తెలియాలి. ఏ అనేది ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? 5/2. ఆర్ అనేది ఏంటి? కామన్ రేషియో. ఓకే, ఆర్ అనేది ఏంటి? కామన్ రేషియో. ఎంత ఉందో ఫైండ్ చేయండి. కామన్ రేషియో అనేది ఏ విధంగా ఉంది? 5/4/5/2 ఏమవుతుంది? 5/4 ఇంటూ 5/2ని ఏమని రాయొచ్చు? 2/5 కదా. 5 క్యాన్సిల్ అయితే 2 2s. సో కామన్ రేషియో అనేది 1/2 అయ్యింది. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? 20th టర్మ్, nth టర్మ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ 20th టర్మ్ ఫైండ్ చేయండి. 20th టర్మ్ అంటే A20 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ఆర్ 20 - 1. 20 - 1 అంటే ఏమవుతుంది? AR⁻19. ఓకే, సో A20 ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే వాల్యూ ఏంటి? 5/2 ఇంటూ ఆర్ అంటే ఏంటి ఇక్కడ? 1/2 పవర్ 19 ఏమవుతుంది? 5/2 ఇంటూ 1 పవర్ 19. 1 పవర్ ఎంత చేసినా 1 వస్తుంది. 2 పవర్ 19 బై 5 ఇంటూ 1 5 బై 2 ఇంటూ 2 పవర్ 19. ఇక్కడ 2 అంటే 2 పవర్ 1. సో 2 పవర్ A 2 పవర్ B అంటే 2 పవర్ A+B.
ఏమవుతుంది 2^20. సో ఇది 20th టర్మ్ వచ్చింది. నెక్స్ట్ nth టర్మ్ ఏమవుతుంది? nth టర్మ్ అంటే ఏంటి? an. an ఈజ్ ఈక్వల్ టు ఏంటి? an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1. ఏ అంటే వాల్యూ ఏంటి? 5/2 ఇంటూ 1/2 పవర్ n-1. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ 1, 2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 2 పవర్ n-1. ఇక్కడ పవర్లో 1 ఉన్నట్టు, అంటే 1 + n-1 అంటే 2 పవర్ n అవుతుంది. ఇది nth టర్మ్ అయింది. ఓకేనా? అర్థమైంది కదా ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు? ఫైండ్ ద 12th టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో 12th టర్మ్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఏమేమి ఇచ్చారు? 8th టర్మ్ అనేది ఇచ్చారు అండ్ కామన్ రేషియో అనేది ఇచ్చారు. సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ 8th టర్మ్ అనేది ఇచ్చారు. 8th టర్మ్ అనేది ఏమి ఇచ్చారు? ఈక్వల్ టు 192 అని ఇచ్చారు. 8th టర్మ్ అంటే ఏంటి? a8 ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఉంటుంది? ar⁻8-1 ఈజ్ ఈక్వల్ టు 192. అంటే ఏమవుతుంది? ar⁻8-1 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 192. అదేవిధంగా ఇంకేం ఇచ్చారు? కామన్ రేషియో. కామన్ రేషియో అంటే r ఇచ్చారు. r అనేది ఏమి ఇచ్చారు? 2 అని ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఈ 2 అనే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో చూడండి. దట్ ఎంప్లాయిస్ a ఇంటూ r. r అంటే 2 పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 192. 192ని ఏ విధంగా రాయొచ్చు? 3 6 18, 3 4 12 అంటే 3 ఇంటూ 64 అని రాయొచ్చు. 64ని 2 పవర్ 6 అని రాయొచ్చు కదా. ఓకే. సో 3 ఇంటూ 2 పవర్ 6. దట్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 7 ఇక్కడ ఏంటి? మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది బై 2 పవర్ 7. సో 3/2 పవర్ 6. ఇక్కడ 6 2s పోతే ఇంకా మిగిలింది 1 2 ఉంటుంది. 3/2. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. ఇప్పుడు a అనేది తెలుసు, r అనేది తెలుసు కాబట్టి 12th టర్మ్ ఫైండ్ చేయడం ఈజీ కదా. 12th టర్మ్ అంటే ఏంటవుతుంది? 12th టర్మ్ అంటే a12 ఈజ్ ఈక్వల్ టు ar⁻12-1. ఓకే. a అంటే ఇక్కడ ఏంటి? 3/2. r అంటే వాల్యూ 2 పవర్ 12-1 అంటే 11. ఏమవుతుంది? 3 ఇంటూ 2 పవర్ 11/2. సో 1 2 క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే వాల్యూ ఏంటి? 1024. ఓకే. సో అది ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 4 12 3072 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏం ఇచ్చారు? 5th 8th 11th టర్మ్స్ ఆర్ ఆఫ్ ఏ GPR PQS. సో ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క 5th 8th 11th టర్మ్స్ ఇచ్చారు. 5th టర్మ్ అనేది ఏమి ఇచ్చారు? 5th టర్మ్ అనేది p ఇచ్చారు. సో 5th టర్మ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ar⁻5-1 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు p. అండ్ అదేవిధంగా 8th టర్మ్ అనేది ఏమి ఇచ్చారు? 8th టర్మ్ అనేది q ఇచ్చారు. 8th టర్మ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ar⁻8-1 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు q. అండ్ నెక్స్ట్ 11th టర్మ్ అనేది ఏమి ఇచ్చారు? 11th టర్మ్ అనేది s అని ఇచ్చారు. 11th టర్మ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ar⁻11-1 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు s. ఇప్పుడు q బై p చేయండి. q అంటే వాల్యూ ఏంటి? ar⁻7. p అంటే ar⁻4. సో a క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ r⁻7 r⁻4 4 r's క్యాన్సిల్ అయితే ఇంకెన్ని ఉంటాయి? 3 r's ఉంటాయి, r³. అదేవిధంగా s బై q చేయండి. s బై q అంటే s అంటే వాల్యూ ఏంటి? ar⁻10 బై ar⁻7. a క్యాన్సిల్ అవుతుంది, అలాగే r⁻7 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత ఉంటుంది? r³. సో ఇక్కడ r³ వాల్యూ q బై p ఉంది అండ్ ఇక్కడ r³ వాల్యూ s బై q. అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతాయి కదా. q బై p ఈజ్ ఈక్వల్ టు s బై q అవుతుంది. దట్ ఎంప్లాయిస్ q
క్యూ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ అనేది డివైడ్ చేస్తుంది, ఆ రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చారు, ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ సెకండ్ టర్మ్. ఏమిచ్చారు ఇక్కడ, ఫోర్త్ టర్మ్ అనేది ఏ విధంగా ఉందట, స్క్వేర్ ఆఫ్ ఏ సెకండ్ టర్మ్. అండ్ ఫస్ట్ టర్మ్ అనేది ఏమి ఇచ్చారు, ఫస్ట్ టర్మ్ అనేది -3 అని ఇచ్చారు. ఫోర్త్ టర్మ్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ ఆర్ పవర్ 4-1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ అంటే ఏ ఆర్ పవర్ 2-1 హోల్ స్క్వేర్. దట్ ఎంప్లైస్ ఏఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఆర్ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకా ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ కామన్ రేషియో అండ్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది -3 ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఏ అనే కదా, ఏ వాల్యూ -3 ఇచ్చారు. సో ఇక్కడ ఆర్ కూడా ఏమవుతుంది, -3 అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు, సెవెంత్ టర్మ్ అనేది ఫైండ్ చేయాలి. సెవెంత్ టర్మ్ ఏమవుతుంది, సెవెంత్ టర్మ్ అంటే ఏ ఆర్ పవర్ 7-1 అంటే ఏ ఆర్ పవర్ 6. ఏ అంటే వాల్యూ -3 ఇంటూ -3 పవర్ 6 ఏమవుతుంది, -3 పవర్ 7 7 ఆడ్ కాబట్టి మైనస్ వస్తుంది. సో 3 పవర్ 7 అంటే 2187 వాల్యూ. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ క్లాస్లో మనం జామెట్రిక్ మీన్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ మధ్య రిలేషన్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఎక్సర్సైజ్ 8.2లో 4 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేసాం కదా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.